ఉమ్మడి వరంగల్ జిల్లా మెగా వాలీబాల్ టోర్నమెంట్ గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని పూర్వ క్రీడాకారుల స్మారకంగా మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 15 టీమ్స్ పాల్గొనడం జరిగింది. ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను అందించిన ఘనత చల్వాయి గ్రామానికి ఉండటం విశేషం. ఈ వేడుకలలో భారత జాతీయ మహిళా వాలీబాల్ టీం కోచ్ కోసరి కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ప్రస్తుత ఇండియా మహిళా వాలీబాల్ జట్టు కోచ్ కోసరి కృష్ణప్రసాద్ ఈ గ్రామంకు చెందిన వ్యక్తి కావటం మరియు టోర్నమెంట్ నిర్వహణ బాధ్యతను స్వయంగా పర్యవేక్షిస్తూ ఉండటం విశేషం. ఈ సందర్భంగా కోసరి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఈ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఇదే గ్రామం నుంచి నేను క్రీడాకారిణిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి కారణమైంది. ఈ చాల్వాయి గ్రామం మరియు పూర్వ క్రీడాకారులు అందించిన ప్రోత్సాహం, సహకారం, స్ఫూర్తి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా టోర్నమెంట్ కమిటీ కన్వీనర్ భేతి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వాలీబాల్ క్రీడల్లో చాల్వాయికి జిల్లాలోని మరియు రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉండటమే కాక అనేక మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులకు అందించిన ఘనత కూడా ఉండటం, అటువంటి ఘనత సాధించడంలో కీలక బాధ్యత వహించి స్వర్గతులైన పూర్వ క్రీడాకారుల స్మారకంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఈ చల్వాయి గ్రామ క్రీడాకారుడిగా నేను చాలా సంతోషిస్తున్నానని తెలపడం జరిగింది. 15 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న వాలీబాల్ క్రీడలను చూడటానికి చల్వాయి గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా విశేషంగా హాజరు కావటం జరిగింది. వాలీబాల్ క్రీడా సంగ్రామం 15 సంవత్సరాల క్రితం తర్వాత ఇప్పుడే జరగడానికి చూసి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 3 రోజులుగా ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి కృషి చేసిన గ్రామస్తులకు, దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, అదేవిధంగా సంక్రాంతి పండుగ రోజు అయిన ఈ రోజు ఫైనల్ నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలియజేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ ఇంత విజయవంతం కావడానికి సహకరించిన 1985 7th క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు అన్న ప్రసాద్ దాతలుగా మరియు చాల్వాయి పూర్వ క్రీడాకారుడు అయిన గింజిపల్లి నాగేశ్వరరావు తనయులు మొదటి బహుమతి దాతలుగా, 1995-96 పూర్వ విద్యార్థుల ద్వితీయ బహుమతిగా దాతలుగా సహకారం అందించారని మరియు ఇతర దాతలకు కమిటీ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.